హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వైడి టీవీ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో నిన్న షూట్ అయితే జరిగిందనమాట. ఈరోజు నిద్ర లేదు. దీని తర్వాత సుఖం ఉంటుంది, బట్ దీనికి నిద్ర లేదు సుఖం లేదు అంటారు కదా, అట్లా కాదు. నిద్రే లేదు మాకైతే. చాలా నుంచి అసలు సరిగ్గా నిద్రే పోలేదు. మా కళ్ళన్నీ ఉబ్బై నిన్న చూడలేదు. కానీ అంటే నిద్ర లేకుండా వర్క్ చేయాలన్న ఆశ అదైతే నెరవేరుతుంది అనమాట. ప్రజెంట్ మరి అలా టీవీ షోలు చేస్తున్నారు కదా, బ్లాగులు చేయలేమో అనుకుంటారేమో చాలామంది. లేదండి, నా యూట్యూబ్ని ఎప్పుడు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. సో వెల్కమ్ టు వైడి టీవీ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇలా వచ్చేసి ఇవి బీరకాయలు కాదండి, అవి కాకరకాయలు పొట్టు తీసాను. అంటే మొన్న చేసినప్పుడు మా మహేష్ తినేటప్పుడు చేదుందన్న అన్నాడు. ఈరోజు నువ్వు దూరం ఇప్పుడు నూనె కాకరకాయ చేస్తున్నానండి. అంటే నూనె ఎక్కువగా ఉంటుంది, మనకి పచ్చలా ఉంటుంది, కొంచెం వేసుకొని అన్నం కలుస్తుంది. ఉద్దేశంలో ఏంటంటే కారం వేస్తే కారం కాకరకాయ, నూనె వస్తే నూనె కాకరకాయ అనుకుంటారు. ఈ కాకరకాయ అలా చిన్న తినకు చేదు ఉంటుంది. తిని చూద్దాం, టాస్క్ ఇద్దాం. నేను పొట్టు తీసాను, ఎలా ఉంటుందో చూద్దాం. రండి మీరు కూడా. అమ్మ కూడా పొద్దున రెడీ అయ్యారు. తింటున్నావా? ఆగాగు, సంతోషం పెట్టు ముఖాన్ని. ఎందుకు పెట్టాలి? నవ్వులుతున్నావు. నవ్వులంటే దొంగ. నవ్వులట్లేదు, చూడండి. నవ్వులు అంత చేయలేదు, కొంచెం తీసాం కదా. సో ఇప్పుడైతే నేను చేయబోతున్నాను అనమాట కాకరకాయ. ఎలా ఉంటుంది ఏంటో చూద్దామా. ఎల్లిపాయలు తీయండి, ఎల్లిపాయలు కొంచెం తీయండి. మొత్తమా? అమ్మా తల్లి బంగారం, నువ్వు దయచేసి మా ఆవిడికి చెప్పే ఒకే ఒక విన్నత, కావాలంటే బంగారం అడుగు, కొనిపిస్తా. ఎట్లయినా సరే అప్పు చేసాను. ఎందుకంటే మళ్ళీ డబ్బులు కావాలంటే బంగారాన్ని బ్యాంకులో పెట్టుకోవచ్చు. ఎల్లిపాయలు ఎంత పెట్టి కొంటున్నానో తెలుసా? పొట్టలోకే పోతున్నాయి అన్నీ. మా ఆవిడికి ఎల్లిపాయ కనిపిస్తే చంద్రముఖి లాగా అయిపోద్ది. ఇట్లా ఎల్లిపాయలు వచ్చాయని. ఎల్లిపాయలు కన్ఫామ్. వెల్లుల్లిపాయలు మా ఆవిడికి వద్దమ్మా. నా ఆరోగ్యం అవి కొనడానికి వెళ్ళినప్పుడల్లా గుండె అయిపోతుంది. ఆరోగ్యం హార్ట్కు మంచిదే, కానీ నువ్వు కొనడానికి పోతే హార్ట్ అటాక్ వస్తుంది. నీకు అర్థమవుతుందా? సునీత, మరి బంగారాన్ని బ్యాంక్ లో పెట్టుకోవచ్చు, ఎల్లిపాయలు పెట్టుకోలేము. నేను పెళ్లి చేసుకున్నాను బంగారం వల్ల. అవును. అయితే ఈరోజు సునీత ఒక అద్భుతమైన పని చేసింది అనమాట. ఇల్లు తగలబెట్టబోయింది ఏకంగా. ఏం చేసిందో చెప్తాను చూడండి. పొద్దున్న యాక్చువల్లీ నేను పడుకొని ఉన్నాను, ఇంక ఇక్కడే పడుకున్నాను అనమాట మార్నింగ్ షూట్ నుంచి వచ్చేసరికి. సో మార్నింగ్ పాపం చందాన్ని కూడా పడుకునే ఉన్నాడు. ఏదో వాటర్ హీటర్ ఉంటుంది కదా, అది జాగ్రత్త మీ ఇంట్లో కూడా. ఆ హీటర్ ఏం చేసిందంటే యోధ ఆఫ్ చేసి వెళ్ళిందా, లేచి యోధకు నీళ్లు వేడైన తర్వాత యోధ బంద్ చేసిందంట. యోధ బాత్రూమ్ కి వెళ్ళేసరికి ఏమి నన్ను పిలుస్తుంది కదా వాటర్ కోసం అని చెప్పి నేను ఆ నీళ్లు తీసుకొని మళ్ళీ ఆన్ చేసి వెళ్ళిపోయా. ఇంకో బకెట్ లో నీళ్లు పెట్టి. అయితే తనేమనుకుంది, నేను బంద్ చేశాక మమ్మీ అని ఆ స్విచ్ బంద్ చేయకుండా డైరెక్ట్ తీసుకెళ్ళిపోయింది. బాత్రూమ్ కొంచెం ఇలా పక్క కానీ బకెట్ తీసేసుకుందంట. అంతే, కింద ఉంది కదా, నీళ్ళలో కూడా లేదు కదా, మొత్తం మంటలు వచ్చి ఎర్రగా అయిపోయి మొత్తం ఫైర్ అయ్యేది అనమాట. అయితే చందనాలు నాకు వినపడుతుంది, నేను పడుకుని ఉన్నాను కానీ ఏదో మామూలుగా ఎప్పుడు మాట్లాడుకుంటారు కదా. మైక్ నా దగ్గరే ఉంది, గట్టిగా మాట్లాడుకుంటా. సో ఆ స్విచ్ బంద్ చేయడం కోసం నన్ను లేపింది. అంటే తనకి హెల్త్ బాగాలేదండి. యాక్చువల్గా వాళ్ళ అమ్మా నాన్న ఉంటే ఇక్కడ చూసుకుంటారు కదా, అందుకని తన హెల్త్ బాగాలేదు. ప్లస్ అందుకని సునీత ఏం చేసింది, ఉండు మహేష్ అని చెప్పేసి అందనమాట. అందుకే ఇక్కడ ఉన్నాడు. బేసిక్గా టాబ్లెట్లు వేసుకొని కొంచెం జాగ్రత్తగా. మహేషే కాదండి, ఇప్పుడు నాకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే కొంచెం సఫర్ అవుతుంటే నా వంతుగా నేను ఏదో ఒకటి చేయకపోతే నాకు మైండ్ నిద్ర పట్టదు మాకు. సో అన్నపూర్ణమ్మ కానివ్వండి, జ్యోతి కానివ్వండి, మహేష్ కానివ్వండి, ఎవరైనా. సో ఏంటంటే మనుషులం కదండి, కనీసం మనం మనుషులం కానీ ఇలాంటప్పుడే ఏంటంటే స్పెషల్గా బ్యాచులర్గా ఉన్నప్పుడు కానివ్వండి, ఒక్కళ్ళే ఉన్నప్పుడు, కుటుంబ సభ్యులు దూరంగా ఉన్నప్పుడు, ఒంట్లో బాగాలేనప్పుడు, అప్పుడు కుటుంబం బాగా గుర్తొస్తుంటుంది. టైంకి పాలు కాచిచ్చేవారు, ఫుడ్ ఇచ్చేవారు అని చెప్పేసి కదా. సో నేను ఆ ఫీలింగ్ కొంచెం పోగొట్టడానికి ట్రై చేస్తాం, నేను సునీత అనమాట. మీ ఇద్దరం మీ ఇద్దరం అంతే బాగా చూసుకుంటాం. అది మా ఇష్టం. అది ఎట్లా
లాగే తీసుకుంటాం, మా వాళ్ళ లాగానే తీసుకుంటాం. కానీ అవతల వ్యక్తి చెప్పులు మనకి మార్కెట్ ఏం చేయాలి అదే చెప్తున్నాం మంచిగా. అది మాత్రం కరెక్ట్ అండి. చెప్పులు మాత్రం ఏం లేదండి, నేను మొన్న గుడికి వెళ్ళినప్పుడు కూడా నేను దేవుడి దగ్గర ఒకటే కోరుకున్నా, అందరు ఇష్టమైన వంకాయలు, బెండకాయలు, దోసకాయలు, లేకపోతే ఏమన్నా వాళ్ళకి ఇష్టాలను వదిలేసుకుని వస్తారు కదా, నేను ఒకటే వదిలేసుకున్నానండి. నాకు ఎవరి మీద కోపం లేదు, నాకున్న వాళ్ళ కోపం ఎవరి మీద అనుకున్నానో అన్నీ వదిలేసి వచ్చా అక్కడ. అంటే ఎందుకు నాకు, నేను పుట్టింది ఒక్కరిని ఒంటరిగానే పుట్టా. సో నాకు ఇంకా ఏమి, నా మైండ్ అంతా కూడా ప్రశాంతంగా ఉందండి. మొన్న గిరి ప్రదర్శనకి వెళ్ళినప్పుడు నేను ఎవరినైతే కోపం అనుకుంటానో, లేకపోతే నా మైండ్లో ఎవరైతే కోపంగా ఉన్నారో వాళ్ళందరి గురించి వదిలేసి వచ్చా స్వామివారి దగ్గర. ఇది నేను మీకు చెప్తున్నాను. ఇది ఎందుకు చెప్తున్నా అంటే వేరే వాళ్ళకు కూడా కొంచెమైనా వేరే వాళ్ళు కూడా సఫర్ అవుతుండే మెంటల్గా. వద్దు, మనతో ఎవరితో మనతో వస్తారో మాట్లాడతారో వాళ్ళతో మాట్లాడదాం, ప్రేమగా ఉందాం. కోపాలు తాపాలు ఇవన్నీ మనకి వర్కౌట్ అవ్వవు. ఎందుకు ఉన్నది ఒక జీవితం అని నేను మనస్ఫూర్తిగా నాకు ఎవ్వరి మీద ఒక కొత్త లైఫ్ అన్నట్టుగా అనుకొని నేను మొన్న గిరి ప్రదర్శనకి వెళ్ళినప్పుడు స్వామివారి ముందు అన్నీ వదిలేసుకుని వచ్చా. అంతే, నాకు ఇక మైండ్ ప్రశాంతంగా ఉందండి. అప్పటి నుంచి ఫోకస్ అంతా కెరియర్ మీద, మనం ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇది తప్ప ఇంకా నాకు ఇంకా వేరే ఆలోచన లేదు. అది స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాను, కాకరకాయలు వేసాను. మా ఆవిడికి చికెన్ అన్నా ఈ కాకరకాయలు అన్నా నాన్ వెజ్ అన్న ఆమెకి ఇష్టమైన ఏవి ఆమె చేస్తే తిందు. ఇది ఒక ప్రాబ్లం. నేను చేస్తేనే తింటుంది. ఇది ఎందుకు చేస్తుందో ఏమో అర్థం కాదు. కోపం వస్తుంది ఒక్కోసారి, పందానికి అట్లనే ఉంచుతుంది తెలుసా అండి. కాకరకాయలు పండిపోతాయి ఒక్కొక్కసారి. ఇవాళ ఏ వారం కాదు, వంకాయలు పాడు, నాకు ఉత్తి వంకాయలు వండుకుంటా, తీసుకురా, వేస్ట్ అయిపోతే అమ్మా. ఇది విలువలు వైద్యులు అయితే ఇది వాళ్ళు పెట్టేసుకొని మిగిలిన ఉంటుంది కదా, కాకరకాయలు చిక్కుడుకాయ పచ్చడి చేసి కూడా దాదాపు సగం డబ్బా అయిపోవడానికి వచ్చిన వీడియో అట్లనే ఉంది ఈ ఫోన్ లోనే. మధువాళ్ళ ఇల్లు చూసారండి? మధువాళ్ళ ఇల్లు ఎలా అనిపించింది? నా అభిప్రాయం ఏంటి మీరు అనుకుంటున్నారు? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. మధు అనే వ్యక్తి నా ద్వారా ఇండస్ట్రీకి వచ్చాడు, నా ద్వారా హైదరాబాద్కి వచ్చాడు. సో ఇప్పుడు హైదరాబాద్లో వాడు ఒక ఇల్లు కొనుక్కున్నాడు. అది నేను ఎంత హ్యాపీగా ఉంటుందంటే, నా పిచ్చో నాకు ఏంటో తెలియదు, కానీ నాకంటే ఎక్కువ నా ద్వారా ఎవరైనా వస్తే నేను ఎంత హ్యాపీ ఫీల్ అవుతానంటే, ఆ ఆనందం కిక్ అంటారు కదా, మన రవితేజ గారు కిక్ ఉంటుంది, ఆ కిక్ ఉంటుంది నాకు. అదొక ఆనందం నాకు. అది యోధాకి మంచిగా వండుతా అన్నొద్దు అమ్మ, ఈ 3 యోధా కొంచెం, ఆ 2 చాలండి, యోధా కొంచెం అవి, ఇవి మనకి. కానీ మా యోధమ్మ అండి, మీరు నమ్ముతారో నమ్మరో, షూటింగ్ నుంచి రాగానే మేము ఎంత అలిసిపోయినా కొంచెం ఫ్రెష్ అయ్యి మళ్ళీ చదువుకోవడం స్టార్ట్ చేస్తుందండి. నా బంగారు తల్లికి ఎంత ఇంట్రెస్ట్ ఉందండి, ఆ ఇంట్రెస్ట్తోనే నేను ఎంకరేజ్ చేస్తా. రేర్ అండి, నేను చెప్తున్నా కదా, యోధా లాంటి వ్యక్తి ఉండడం, ఒక ఇంట్లో పుట్టడం అనేది రేరు. నా కూతురు నేను గొప్ప చెప్పుకోవడం కాదు, కానీ ఆ క్వాలిటీస్ వేరు. అసలు షూటింగ్ దగ్గర ఉంటే మొత్తం షూటింగ్ మీదే ఫోకస్ పెడుతుంది, మళ్ళీ ఇంటికి వచ్చాక స్టడీస్ మీద ఫోకస్ పెడుతుంది. నేను అనుకుంటా యోధాని చూసి చాలా నేర్చుకుంటా నేను. గ్రేట్ మా యోధా అనిపిస్తుంది నాకు. ఎడిటింగ్ అండి, లిరికల్ వీడియో ఎంత బాగా ఎడిట్ చేసింది తెలుసా అండి. మళ్ళీ ఏమంటుంది, నేను హాలిడేస్లో ఎడిటింగ్ నేను కోర్స్ చేస్తా అంటుంది, నేను నేర్చుకుంటా అంటుంది. ఎందుకు డాడీ, వాళ్ళకి వీళ్ళకి వద్దు, మనమే చేద్దాం, ఈ టైప్ అన్నమాట. ఎవరికైనా పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా నేర్పించాలండి, అది చాలా మంచి ఇంపార్టెంట్. ఎప్పుడు అదే చెప్తుంటా కదా. కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేయండి. సో ఉమా వాళ్ళు ఇల్లు కొన్నారు, నాకు చాలా 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 బాగా నచ్చింది నా అభిప్రాయం అయితే. అండ్ వాళ్ళు అంటే చాలామంది నన్ను మళ్ళీ అనుకుంటూ ఉంటారు, చందు కొన్నాకే కొన్నాడేమో, చందు కూడా అదే కొని ఉంటాడు అని అనుకుంటూ ఉంటారు. సో ఫస్ట్ అయితే వాడే కొనుక్కున్నాడండి.
సో నేను కూడా ప్రయత్నం చేస్తాను, మంచి ప్రయత్నం. దేవుడు ఎప్పుడైతే మనకి అన్నీ కరెక్ట్గా కుదురుస్తాడో ఆ టైంకి వచ్చేస్తాయి అన్నీ అన్నమాట. సో నాకైతే మధువాళ్ళు ఇల్లు అయితే చాలా బాగా నచ్చింది, వాళ్ళ కొనుక్కు కూడా నాకు చాలా బాగా నచ్చింది. మరి ఫస్ట్ అడ్వాన్స్ కూడా సునీత చెప్పాడు కదా, మధు చెప్పే ఉన్నాడు వీడియోలో చెప్పాడు, సునీతనే ఇచ్చింది అడ్వాన్స్. సునీత నాకు ఇచ్చి సునీత వాడికి ఇవ్వడం, వాడు నాకు ఇవ్వడం, నా చేతులతోనే మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం, కట్టడం అని ఎటువంటి ఆటంకాలు లేకుండా కట్టడం అనమాట నా చేతితోనే. ఇప్పటి వరకు వాళ్ళు ఏ కార్యం చేసినా మాతోనే చేపిస్తాడు. అండ్ ఎంతమంది నా లైఫ్లో కొత్త వాళ్ళు వచ్చినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ వాళ్ళు వచ్చారు, అన్నపూర్ణమ్మ వాళ్ళు వచ్చారు, ఇలా ఎంతమంది వచ్చినా మధు చందు ఇది ఎప్పటికీ ఇట్లానే ఉంటుందండి. ఎవరు వచ్చినా వాళ్ళ తర్వాతే అవుతారు. నేను మళ్ళీ చెప్తున్నాను, అంటే నా ఫ్రెండ్షిప్లో చందు, మధు, ఫయాజ్ ముగ్గురం, మేము ముగ్గురం, మా ఫైగాడు వాడు నేను, మీ ముగ్గురం ఎప్పటికీ ఫస్ట్ ఫైగాడ్ ఫ్రెండ్, దాని తర్వాత మధుగాడు. సో ఫైగాడు ఏంటంటే వాడికి మాకు కుదరదు, అంటే ఎప్పుడు పాపం వాడి డ్యూటీ వేరే మా డ్యూటీ వేరే. సో అందుకని తప్ప వాడితో నేను ఫోన్లో మాట్లాడుతూనే ఉంటాను, వీడియోలు ఎక్కువ కనిపించకపోయినా. ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్ వాడు ఎప్పుడు, అంటే నా దగ్గర నుంచి పావలా ఎత్తు కూడా ఏదైనా ఆశించకుండా ఒక జెన్యూన్ ఫ్రెండ్గా ఉండేవాడు ఎవడైనా ఉన్నాడు ఫస్ట్ అంటే మా ఫయాజ్. దాని తర్వాత నాతో పాటు కష్టసుఖాలు పంచుకొని బ్యాచిలర్ నుంచి ఇప్పటి వరకు నాతో ట్రావెల్ చేస్తూ ఒక జెన్యూన్ ఫ్రెండ్ అంటే ఉన్నాడు మళ్ళీ మరొకడు అంటే మా మధుగాడు. సో నాకు ఇద్దరు కూడా, నాకు చెప్తున్నా కదా, 2 కళ్ళతో సమానం అనుకోండి. అందులో ఇప్పుడు మహేష్ వచ్చినా లేకపోతే ఎవరు వచ్చినా, ఇంకెవ్వరు వచ్చినా కానీ, సో ఇప్పుడు మా తర్వాత మా చెల్లి రేణు, వీళ్ళంతా ఎవరు వచ్చినా ఫస్ట్ ప్రియారిటీ మాత్రాన మా ఈ 2 ఫ్యామిలీస్కి ఇస్తానండి నేను, మధు వాళ్ళకి, ఫయాజ్ వాళ్ళకి. ఎందుకంటే ఫస్ట్ నుంచి వాళ్ళని మనం మర్చిపోకూడదు. వాళ్ళ తర్వాత మిగతా అందరికీ నేను ఇస్తూ ఉంటాను. ఇది ఒక క్లారిటీ. అండ్ ఇంకొంతమంది సిస్టర్స్ వాళ్ళు నాకు మెసేజ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో సిస్టర్ పాప ఎప్పుడు నాకు వాట్సాప్లో పేరు చెప్పచ్చో చెప్పకూడదు, అన్నయ్య మీతో కలవాలి, మీతో మాట్లాడాలి, మీతో చేయాలంటూ ఉంటారు. కానీ నేనేంటంటే కలుస్తా, మాట్లాడతా, కానీ తర్వాత కంటిన్యూస్గా మీతో ఉండాలంటే నేను ఉండలేను. అప్పుడు మళ్ళీ నేను మీకు నెగిటివ్ అవ్వచ్చు, అంటే చూడు అన్నయ్య మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని మళ్ళీ ఇంకోలా ఫీల్ అవుతారు. అలా జరుగుతుందేమో అని భయం, అంతకుమించి చేయలేదు. అండ్ రేణుక అర్థం చేసుకుంటుంది, రేణు ఏంటంటే వాళ్ళు వేరే బిజీలో ఉన్నారండి, వేరే వర్క్. వాళ్ళు కూడా మళ్ళీ మేము అందరం కలుస్తాం, డెఫినెట్గా కలిసి మీకు వీడియో కూడా పెడతాము. మా చెల్లి, మా వేణుగారు వాళ్ళంతా కూడా వేరే వర్క్లో బిజీగా ఉండడం వల్ల కలవలేకపోతున్నాం, అంతకుమించి ఏం లేదు. ఒక ఫీల్డ్లోను. ఇంకోటి ఏంటంటే మధుగాడు ఏంటంటే, నేను చెప్పాను కదండి, అమ్మ ఏం చేస్తున్నావు, టక కట్ చేస్తున్నావు, అయ్యయ్యో ఏం చేస్తున్నావు, గిన్నె పడుకుపోతున్నావు ఏంటి, ఇదా కామెడీ షోనా, కామెడీ ఇంత సన్నగా కట్ చేస్తున్నావు ఏంటమ్మా, అయ్యయ్యో ఇలా కాదు. ఎట్లా అంటే సొరకాయ ముక్కలు ఉంటాయి చూసావా, అలా కట్ చేయాలి. ఈవినింగ్ కట్ చేస్తా, ఒకటి చూపిస్తా అమ్మకి. నేను మీతో మాట్లాడుకుంటూ చూసారా, ఇట్లుంది కదమ్మా, ఎందుకంటే ఈ వంకాయ తెలియాలి మనకి టేస్ట్. ఒక్క నిమిషం సౌండ్ వస్తుంది, మళ్ళీ కాపీరైట్స్ ఇష్యూస్ వస్తుంది. దీంట్లో 3 చేయొచ్చు ఇట్లా, ఎందుకంటే ఇదంతా ఉడికిపోయింది ముక్క, ఇట్లా రావాలి అంతే అమ్మా. ఇక్కడే ఉండండి. సో అలాగే ఇంకోటి, అన్నపూర్ణమ్మ గారు కూడా కామెడీ షోలో వస్తున్నారండి. అన్నపూర్ణమ్మ ఎంత బాగా చేసిందో, అసలు చాలా చక్కగా చేసింది. అండ్ మా జ్యోతి వస్తుంది, నన్ను అన్నయ్య అని పిలిచి నమ్ముకున్నందుకు ఈరోజు స్టేజ్ మీద కూడా ఏడ్ చేసింది, చాలా హ్యాపీగా ఉంది. మా మహేష్ అలాగే మా అన్నపూర్ణమ్మ రావటం. అమ్మ కంగారు పడకుండా, ఇది ఎవడైనా గుత్తొంకాయ చేస్తాడా అండి, ఇంతొక్కనే వేరే ఉంచా, అది మసాలా వేస్తాం. అన్ని మసాలా ఫుడ్ తిన్నాం మేము. సో చికెన్ మటన్లలో మసాలాలు వేస్తాం, మళ్ళీ వీటిల్లో కూడా మసాలాలు ఎందుకు. సో అదనమాట, మహేష్ కూడా చాలా బాగా చేశాడు. మళ్ళీ మీ రియల్ లైఫ్లో అత్త కోడలు ఎవరైనా సరే, మేము కూడా టీవీ షోలో కనిపించాలి, యాక్టివ్గా మాట్లాడుతాం. మా అత్తయ్య చాలా యాక్టివ్గా ఉంటుంది. అత్తా కోడలు యాక్టివ్గా ఉన్న అత్తా కోడలికి ఖచ్చితంగా జెమినీ టీవీ మంచి ఆఫర్ అయితే ఇస్తుంది. సో మీరు మీ ఇంట్లో ఉన్న అత్తా కోడలు టీవీ షోలో రావాలనుకున్నాము, మేము చాలా బాగా మాట్లాడతాం అనుకునే వాళ్ళు దీని కింద మీ ఇన్స్టాగ్రామ్ ఏదైనా మీ చేసిన వీడియో లింక్ కామెంట్ పెట్టండి. నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూస్తాను, ఖచ్చితంగా వాళ్ళని పిలుస్తా. సరేనా అండి, నన్ను నమ్మండి, నేను పిలుస్తా అంటే పిలుస్తా. అండ్ అలాగే
నన్ను నమ్ముకొని ఉన్నటువంటి 10 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి నాతో పాటే ట్రావెల్ చేసినటువంటి మా మల్లేష్ అండి. మల్లేష్కి వాడికి ఈ మాస్ జాతర ఒక మంచి ప్లాట్ఫామ్ అయింది. నాకు ఎంత ఆనందంగా ఉందంటే ఎస్, వాడికి నేను అని మీరు నమ్ముతారో నమ్మరో, మల్లేష్కి పిల్లలు లేరని బాధపడుతుంటే నేను అని చెప్పాను, మల్లేష్ ఒక కుక్క పిల్లని పెంచుకొని దానికి సేవ చేయండి, అంటే దాన్ని ఒక బిడ్డలాగా చూసుకుంటే మీకు పిల్లలు కలగచ్చు అని చెప్పేసి అన్నాను. ఎందుకంటే ఇది నాకు అప్పుడు ఒకరు చేసినది అనమాట. మా అక్క చేస్తే మా అక్క జరిగిందండి. ఇది మరి అందరు నమ్ముతారో లేదో తెలియదు, నేను నమ్మా, అది నిజంగా నేను నమ్మా, అందరిని అనట్లేదు నేను. నాకు అనిపించింది వాడికి చెప్పి ఒక కుక్క పిల్లని నేను తీసుకున్న కుక్క పిల్లని వాడికి ఇచ్చి చాదుకోరా అన్నానండి. మీరు నమ్ముతారా, చాదిన తర్వాత వాళ్ళ ఆవిడ ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అయ్యి తర్వాత 2 ఆడపిల్లలు పుట్టారు వాడికి. అది ఎంత మిరాకిల్ చెప్పండి. మరి అలా జరిగింది కొన్ని. తప్పులు అనే వాళ్ళు ప్రతి మనుషులు చేస్తుంటారండి. కాబట్టి నేను మొన్న అనుకున్నాను, ఏముంది విభూతి రాసుకునేటప్పుడు, ఆ శివయ్య విభూతి రాసుకునేటప్పుడు జీవితం బూడిదే, ఇంకేముంటుంది చెప్పండి. ఉన్నన్ని రోజులే మనం ఏం చేసినా ఉన్నన్ని రోజులే. కాబట్టి ఆ ఉన్నన్ని రోజులు మనం పోయాక కూడా మన పిల్లలకి ఫలానా ఫాదరు ఫలానా ఇదని రావాలండి. నేను అది కోరుకున్నా. ఇంకోటి ఉన్న రోజులు మంచిగా ఉంటా, ఇంకంతే. ఇంక నాకు అందుకే ఎవ్వరి మీద పావలా ఎత్తు కోపం కూడా లేదండి. అందరి గురించి అక్కడ వదిలేసి వచ్చా. అంటే నాలో ఉన్న కోపాన్ని నేను అక్కడ వదిలేసుకొని వచ్చేసా. ఇక నేను పీస్ఫుల్గా ఉండాలి, వర్క్ బాగా చేసుకోవాలి. అలాని కోపం రాదా అనుకోకండి, కోపం వస్తుంది కానీ కోపం ఉంచుకోను. కోపం వచ్చినా అప్పటికప్పుడు అయిపోద్ది. నేను రియలైజ్ అయిపోయి దాని అలా చెప్పుకొని వచ్చా. నేను ఆరోగ్యంగా ఉండాలి, నేను బాగుండాలి, నేను నా ద్వారా 10 మంది ఒక వృత్తిలోకి రావాలి, డబ్బు సంపాదించుకోవాలి. ఇది తప్ప నాకు ఇంకా ఏరో ఆలోచన ఏం లేకుండా అండి. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే, ఒక్కళ్ళకైనా మైండ్లో ఈ ఆలోచన వస్తుంది కదా, మారాలన్న ఆలోచన వస్తుంది కదా. అమ్మ కట్ చేస్తారా? ఉల్లిపాయ కట్ చేయండి అమ్మ. అదనమాట. ఇక అన్నపూర్ణమ్మని అయితే ఇక నేనే దత్తత తీసుకున్నట్టే ఉంది. ఇంక లేదండి, వెళ్ళడానికి లేకుండా అమ్మకి ఏంటంటే, ఎందుకంటే మాకు వీక్లీ వన్స్ షూటింగ్. ఇక్కడ ఏమవుతుంది అంటే, తను ఒక కళాకారిణి అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కళాకారిణి. ఆ కళాకారిణికి నేను నాకు తెలిసిన చేయూత ఇస్తున్నాను. అండ్ ఏంటంటే నన్ను ఒక బిడ్డలాగా చూసుకుంటుంది, ఒక కొడుకులాగా చూసుకుంటుంది. కాబట్టి నాకు ఆ బాండింగ్ ఏర్పడింది. ఇక్కడ కులము, మతము, నెక్స్ట్ ఊరు, ఇది ఎవ్వరం మేమిద్దరం ఒకటి కాదు. మేము ఓన్లీ ఇద్దరం కలిసిన బంధం ఏంటంటే కళాకారులం ఇద్దరం. మాకు ఆ బంధం కలిపింది, అది అలా ముందుకు కొనసాగుతుంది. అండ్ అలాగే నా టీంలో, వైడి టీంలో ఎవరైతే చేస్తున్నారో, ఎవరైతే చేశారో వాళ్ళందరికీ కూడా నా వంతు హెల్ప్ నేను చేస్తూనే ఉంటాను. ఇంకా కొత్త కళాకారుని కూడా తప్పకుండా ఇంట్రడ్యూస్ చేయడానికి నా ప్రయత్నం నేను చేస్తా అండి. డెఫినెట్గా ప్రయత్నం చేస్తా. అండ్ ఇంకోటి ఇదన్నమాట. చూసారు కాకరకాయలు చక్కగా వేగుతున్నాయి. అన్నపూర్ణమ్మ నన్ను అవసరంగా ఉల్లిపాయలు కట్ చేయమన్నానండి. లే ఇది అయిపోయింది. కానీ నిజంగా అండి, మా ఆవిడ 7 శనివారం వ్రతం అసలు ఎంత ప్రభావం చూపించిందో మా లైఫ్ మీద తెలుసా అండి. చాలా మంచి ప్రభావం చూపించింది. అండ్ ఈరోజు నేను ఏ కామెడీ షో చేసినా, ఏ ప్రోగ్రామ్ చేసినా, నేను ఇంత ఆరోగ్యంగా, ఇంత స్ట్రెంగ్త్గా బయటికి వెళ్తున్నాను బికాస్ ఆఫ్ నా వైఫ్ అండి, సునీత. చాలా అంటే ఇప్పుడు నేను బయటికి ప్రశాంతంగా వెళ్ళాలి అంటే ఇంట్లో ప్రశాంతత ఉండాలి. ఆ ఇంట్లో ప్రశాంతత లేకపోతే మనం ఏది సాధించలేం. సో మావిడికి నేను, నాకు మావిడ ఆ రోజు 1 గంట సేపు ఖచ్చితంగా డా మీద మాట్లాడుకుంటా, డా మీద వాకింగ్ చేసుకుంటా. ఎందుకంటే మా ఇంట్లో ఎప్పుడు జనం ఉంటారుగా, ఎక్కడ మాట్లాడుకో అలా అని కాదు, సరదాగా మాట్లాడుకుంటూ పైన వాకింగ్ చేస్తాం. ఏ భార్య భర్తలైనా కొంచెం
మనసు ప్రశాంతంగా ఉంటుంది, అంటే కొన్ని మాట్లాడుకోవచ్చు కాబట్టి. ఆ? అలా కాదు, జనరల్గా చెప్తున్నా, పసుపు వేస్తున్నా నేను. మనం ఏదైనా సరే అట్లా కొంచెం ఉంటుంది కదా. అండ్ అలాగే నాకు బెస్ట్ ఫ్రెండ్ మా మా ఫ్రెండ్స్ ఉన్నారు, మధుగాడు, అలాగే నేను ఫైగాడు, వీళ్ళకి ఫోన్ చేసుకుంటూ ఉంటాను. వేణుతో మొన్న మాట్లాడాను, మళ్ళీ మాట్లాడాలి. అలాగే అశోక్ ఫ్యామిలీ మర్చిపోయానండి, చాలా మంది నేను ఎదగాలని కోరుకునే వాళ్ళు అనమాట. కోట అశోక్, మా ఉమా వాళ్ళు. ఇక ఉమా నేనైతే ఇంకెంత ఫ్రీగా ఉంటాం మీ అందరికీ తెలుసు. కానీ ఉమాని చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుందండి ఒక్కోసారి. అది హైదరాబాద్కి వచ్చినప్పుడు అసలు ఏ తెలివి లేని దద్దమ్మ. ఇప్పుడు కూర్చోబెట్టి 100 మందికి క్లాస్ ఇవ్వగల తెలివితేటలు పెంచుకుందండి. గ్రేట్ తెలుసా అండి, అసలు సూపర్ గ్రేట్ మా ఉమా. మా పల్లె వంట ఏదైనా అసలు తను అది అంత ఇప్పుడు ఏదైనా అంత తెలివైందైనా కానీ నా సలహా తీసుకుంటుంది, అడుగుతుంది, ఫోన్ చేస్తుంది అన్నయ్య అని. మంచిగా అనిపిస్తుంది. మా సునీత అని వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇక్కడ ఏంటంటే రిలేషన్స్ కాపాడుకుంటూ వెళ్ళాలి, అర్థం చేసుకోవాలి, అపార్థాలు చేసుకోవద్దు. ఇప్పుడు కవితక్కని కూడా మేము మొన్న సునీత పిలిచిందంట, అయితే కవితక్క కొంచెం నేను బిజీగా ఉన్న సునీత అనిందంట, అంతే. ఇప్పుడు మొన్న రేణుని పెట్టలేదు సాంగ్లో అని అడిగారు కదండి చాలామంది, రేణుని ఎందుకు పెట్టలేదు అంటే అండి, ఇప్పుడు మా అక్క వస్తుందండి, మేనత్త, మా ఒరిజినల్ మేనత్త మా అక్క, మా యోధకి కదా. అక్కడ ఏంటంటే రేణుకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేము. ఇంపార్టెన్స్ ఇవ్వనప్పుడు పాపం తన్ని పిలిచి మళ్ళీ అక్కడ మళ్ళీ మా అక్క ఫీల్ అవ్వకూడదు, మా ఒరిజినల్గా మా అక్క ఫీల్ అవ్వకూడదు ఆ పాట అరే అరే సాంగ్లో. సో ఏం చేశాను, రేణుని ఇంకో సాంగ్లో పిలుద్దాము, ఈ సాంగ్లో యోధ అక్కని పెడదామని చెప్పేసి అలా చేసాం. మా రుమా వాళ్ళని ఎందుకు పిలిచాం అంటే ఫ్రెండ్షిప్ది ఉంది, ఫస్ట్ నుంచి ఉన్నాం మేము. సో అలా దానికోసం పిలవడం జరిగిందనమాట. సో అందుకనే ఈ విషయం రేణుకు తెలుసు, మధ్యలో చాలామందికి తెలియదు, అందుకే అవ్వలేదన్నమాట. ఎంత హాయిగా ఉందో ఓపెన్గా మాట్లాడుకుంటే, ఏ గోల్ లేదండి, ప్రశాంతంగా ఉంది. అవును, చిన్న విషయాలకి అలా ఏమో అండి, నేను ఎవరిని మారమని చెప్పను, నేనైతే ఇలా ఉందాం అనుకుంటున్నాను అంతే. ఎవరి ఇష్టాలు వాళ్ళవి, అండ్ నేనైతే ఎవరికి చెప్పను. నన్ను ఎవరైనా సలహా అడిగితే చెప్తా, కానీ వెళ్ళి ఉచితంగా నేనైతే సలహాలు ఇవ్వను, వద్దు. ఇంకెందుకు మనం ఇలా వాళ్ళు నన్ను నమ్మితే నేను సలహాలు ఇచ్చేస్తా, అట్లా అన్నమాట. నాకు మొన్న అన్నపూర్ణమ్మ స్టేజ్ మీద కనపడితే నాకు అలా కళ్ళలో నీళ్ళు వస్తూ ఉన్నాయి తెలియకుండా. ఎందుకంటే ఒక ఆనందం, నన్ను నమ్ముకొని ఉంది కదా, ఈరోజు స్టేజ్ మీద కనపడుతుంది కదా అని. తన మంచి ఆర్టిస్టు, అసలు కళ వచ్చింది తెలుసా అండి స్టేజ్కి, ఒక హుందాతనం వచ్చింది. డైరెక్టర్ గారు మెచ్చుకున్నారు, త్వరలో వస్తే చూడండి మీరు. డైరెక్టర్ గారు నాకు ఫోన్ చేసి మరి మెచ్చుకున్నారు, చాలా హ్యాపీ అనిపించింది. నేను చెప్పా మీరు ఏడవద్దు, నన్ను పొగడొద్దు. అది కాదు, టాలెంట్ ఉన్న వాళ్ళకి ఏదో ఒక ప్లాట్ఫామ్ కావాలి కదా. అందుకు డిఆర్ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళని, దాని తర్వాత మన సురేష్ గారిని, జెమినీ టీవీని అప్రిషియేట్ చేయాలి. టాలెంట్ ఉన్న వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళ పిల్లలు బంగారం అండి, 2 పిల్లలు, భార్య భర్త, తన భర్త మా తమ్ముడు సందీపు, చెల్లి బేబమ్మ, వీళ్ళందరూ కూడా బంగారం. ఎందుకు తెలుసా అండి, అడ్జస్ట్ అవ్వాలి. అమ్మ నెల రోజు ఇంట్లో లేకపోయినా, కొత్తగా పెళ్ళయింది బిడ్డకి, అల్లుడను కూతురు వచ్చారు తినలేదు, షూటింగ్లో ఉండేది, అయినా కానీ వాళ్ళు అర్థం చేసుకొని వెళ్ళారు. అల్లుడు కూడా గొప్పడని చెప్పాలంటే ఎటువంటి ఇది లేకుండా అర్థం చేసుకొని వెళ్ళిపోయారు. చాలా మంచిగా అనిపిస్తుంది. అంకుల్ కానివ్వండి, సందీప్ కానివ్వండి, అండ్ ఫస్ట్ కాస్ట్యూమ్స్ అన్ని కూడా దగ్గరుండి సందీప్ కొనిపించి పంపించాడు. ఒకటి ఏంటంటే ఎవరైనా పేరెంట్స్ పిల్లలకు సపోర్ట్ చేస్తారు, ఏదైనా ఫ్యామిలీ బంగారం అన్నమాట. ఏదైనా అంతేలేండి, తొందరపడి ఒకరిని అనుకొని అందరిని దూరం చేసుకునే బదులు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ వెళ్తే లైఫ్ చాలా బాగుంటుంది, అందరం బాగుంటాం, అంతే తేడా.
పచ్చిమిర్చి కట్ చేయి. అటు పక్క ఆన్ చేయండి అమ్మ స్టవ్. ఇది పెట్టి ఆన్ చేసావా నువ్వు? నింపచ్చా అమ్మ? ఇటు పక్క స్టవ్ గిన్నె పెట్టండి ఏదన్నా. ఇంకోటి వెళ్ళేది కానీ అది కడాయి పెట్టండి. మనం మాట్లాడుతున్నాం కదా అందుకని. కాకరకాయ అంటే అసలు ఎందుకమ్మా అంత పెద్దది? స్టీల్ది ఉంటుంది, కడాయి ఉంటుంది. అమ్మకి పని ఎందుకు చెప్తున్నాను అనుకోండి, ఆమె పని చెప్పకపోతే వెళ్ళిపోయిద్ది. మీకు ఆ విషయం తెలియదు. ఎందుకమ్మా నేను ఇక్కడ వెళ్ళిపోతా, నాకేం చెప్పట్లే కానీ వెళ్ళిపోయిద్ది కూడా. కారం వేస్తున్నాను, బాగా చూసుకుంటాను. కారం వేస్తున్నా అసలు. మా ఇంటికి వచ్చిన వాళ్ళని నేను చూసుకుంటే నన్ను మాత్రం అక్కడ చూసుకుంటారు అనమాట. కారం వేసాను. కరివేపాకు ఇవన్నీ పెంచే కరివేపాకు మొక్కలకు 5-6 కొని ఉల్లిపాయలు వేస్తున్నాయి, మర్చిపోయి ఉల్లిపాయలు వేస్తున్నా. కాకరకాయ కూర అయితే మంచిగా ఆయిల్లోనైతే కాకరకాయ ముక్కలు మగ్గాయి, పసుపు వేసారు, కారం ఉప్పు వేసి ఎల్లిపాయ వేస్తున్నారు. మొన్న నేను ఏం చేశాను అంటే వీళ్ళకి షూటింగ్ ఉంది కదా, మొత్తం వీళ్ళు 10 మెంబర్స్ దాకా ఉన్నారు, సరిపడదు లేదని జీలకర్ర ఉప్పు కారం మిక్సీ బట్టి కాకరకాయ నూనెలో మగ్గేసి పసుపు వేసేసి అలా చేశారు. 2 సార్లు అలానే చేశాను. మల్లేశానికి ఇష్టం అని చెప్పేసి బాక్స్ నుండి పెట్టించారు. దీనినా కూడా తింటుంది మల్లేశానికి తింటుందని. నా వాయిస్ చెప్పగా మైక్ తీసుకుని ఎందుకు వద్దు, చాలు వినిపి. కరివేపాకు మొక్కలు పెంచాలి, వెళ్ళి అక్కడ తెమ్మని చెప్పి. ఇన్ని ఇంట్లో నా వేసుకుంటే ఒకటి పెరుగుతూ ఉంటుంది చెట్టు. బాగుంటుంది తెల్ల కాకరకాయ, నాకు ఇష్టం. అది కూడా ఇప్పుడు తెల్ల కాకరకాయ కాదు, అన్ని గ్రీనే వస్తున్నాయి. ఇప్పుడు ఇత్తనాలు దాచిపెట్టమన్నా, దాచిపెట్టావా? వైట్ దాన్ని కొన్నప్పుడు వస్తున్నాయి, మట్లో పెడితే వస్తున్నాయి, కొన్ని రోజులు ఉంటేనే తర్వాత వెళ్ళిపోతుంది. వాటికి పాప మందు అవి ఏమి అయిపోయేసరికి సరే స్టవ్ ఆన్ చేసుకుంటా. కూడా వెళ్ళిపోయింది మొత్తం. ఏంటి మహేష్? మహేష్కి ఆకలి అవుతుందేమో. ఏంటి టైం పాప మా మహేష్ కూడా మంచిగా నన్ను అప్పుడు బాగా వెళ్ళిపోతాడు. ఒక మాట కూడా బాగా వెళ్ళాలి మళ్ళీ. ఓహో ఏమయ్యా, అవునా? కోపం వెళ్ళినా కూడా ఒక మాట కూడా వాళ్ళు అనమాట మా మహేష్ కూడా. బో చూద్దాం ఎన్ని రోజులు అంత ప్రేమ చూసుకుంటాడు. అందుకే ఇంత చెప్పాయి కదా, నేనైతే అందరికి బాగా చూసుకుంటా, అందులో మారిపోతున్నా వల్ల ఏం లేదు, నా తప్పు ఏమన్నా ఊరికి నోరేసుకొని పడతారు తండ్రి కూతురు ఆవిడ మీద పాపం. ఆవిడ పొద్దున్నే ఇప్పుడు 6 గంటలకు 5 గంటలు వేస్తుంది. లేచి స్నానం చేసి పూజ చేసుకొని వంట చేసి పిల్లలకి క్యారేజ్ కట్టి వాళ్ళకి స్నానాలు పెట్టి టీలు పెట్టి కాఫీలు పెట్టి టిఫిన్లు పెట్టి అన్ని పెట్టి అన్నం పెట్టి క్యారేజ్లు కట్టి స్కూల్కి పంపిస్తుంది. ఒకవేళ ఎవరు పంపించో లేకపోతే ఆటో బుక్ చేసుకొని తీసుకెళ్తారు. ఆవిడ మీద అంత పని చేసి మళ్ళీ బట్టలు కుడుతుంది. అంత పని చేస్తే వీళ్ళు వచ్చి ఒక్కొక్క పని అన్ని ఆవిడ చేయాలి. మళ్ళీ మరి ఏమనుకున్నావు, పని చేయాలి, మరి ఎవరి కోసం చేసుకుంటారు, అర్థమైందా? చూద్దాం ఈయనకి పెళ్ళి అయిన తర్వాత ఎంత బాగా. మరి లేకపోతే ఏందని పొద్దున ఎంత ప్రమాదం తప్పింది తెలుసు, ఆ మాత్రం తెలియదు. పోయి స్విచ్ ఆఫ్ చేయాలని తెలియదు అండి. నన్ను లేపేది నీళ్ళు వచ్చి భయపడింది, ఆఫ్ చేయొచ్చుగా. ఓ అమ్మో మరి నువ్వు లేవలేదే. మామూలుగా ఎప్పుడు మాట్లాడుకుంటారు కదా అన్నది నేను పడుకోను. పక్కన నిద్రపోయిన జరగచ్చునని వాత పెట్టుకోడు లేక. సరేలే, బంగారాన్ని కుదరబెడతారు, జాగ్రత్త. అమ్మాయి దింపేస్తున్నాను, ఆ కళ ఇటు పెట్టరా. ఓ నూనె ఉందమ్మా, నూనె పోసాను. కళాయి పెట్టమన్నా, దాని ఎందుకు ఇట్లా అన్నావు నువ్వు? కాదమ్మా, దీని ఎందుకు ఇట్లా పోర్లు ఇచ్చావు? మీద పడింది మీకు. కాదమ్మా, ఇట్లెందుకు పోర్లు ఇచ్చావు?
అమ్మా నూనె పోసానమ్మా, నువ్వు చూడలేదనే విషయం నాకే తెలుస్తుంది. కాలిందా మీకు? అది చెప్పండి ఫస్ట్. ముందు అది పక్కన పెట్టండి, అది గుడ్డే ఏమన్నా చూసుకోండి. ఓ దేవుడా, తుడిచిపెట్టా, అది కడిగి పెట్టా. ఇలా ఆవిడ ఏదో నీళ్ళే అనుకున్నట్టుంది. నీళ్ళ అందుకే కళ ఇక్కడ పెట్టమన్నా జాగ్రత్తగా. నీళ్ళ కళ ఎందుకుంటది? అవును, మీరు చూడలేదు అది. అయ్యయ్యో, వాడి కాలు మీద ఎవరి మీద పడుంటే బాగుంది. ఇంకెక్కువ కాగలే అది వేడి. వేడైతే ఒళ్ళు రాలిపోయి ఎంత జాగ్రత్త పడతావు కదా చీర మీద పడొద్దని. కవర్ వేసుకుంటా. అయ్యో భగవంతుడా. నాటి ముందు సారీ మర్చిపో. ఆగండి ఒక్క నిమిషం. ఈ బ్రేక్ కాదు, నువ్వు ఇవన్నీ తుడవాలి ఇదంతా, ఇల్లంతా కదా. అన్ని ప్రమాదాలు తప్పుతున్నాయి, మంచి జరిగింది. ముందు మీరు సారీ మార్చుకున్నప్పుడు ఆయిల్ ఇంకెక్కువ అయింది, స్ప్రెడ్ అయింది చీర అంతా. నేను వీడ క్లాత్ ఉంటుంది గుట్టలో, నేను దూడ్స్తలేను. మళ్ళీ వంకాయలు కమరు పట్టేస్తాయి. మీరు మళ్ళీ స్టవ్ బంద్ చేశారు కదా ఆయిల్ పోసి. ఆహా, చిన్నగా పెట్టాను, ఇటు పక్క పెడదామని. అది అయిపోయింది కదా, అటు వీడియో తీయడానికి అవ్వదని ఇటు పక్క పెట్టాను. ఏం లేదా? ఇక్కడ ఒక క్లాత్ నేను ఇస్తాను, నేను ఇక్కడ క్లాత్ జరగండి మీకు అంటకుండానే ఇక్కడ ముడిస్తే అదనమాట. అయిపోయింది వీడియో. ఓ కంటిన్యూ అవుతుందా? లేట్ అయిందని మా చేసి నేను ఎప్పుడు వంట అనుకున్నాం. ఇంకొంచెం వంటకి కొంచెం బ్రేక్ చేయండి, మీరు చేయండి, తర్వాత గ్యాస్ కడుగుదాం. కానీ అది మా సునీతకి లేకపోతే అట్లా అయ్యేది. గ్యాస్ దగ్గర జాగ్రత్తగా ఉంటుంది. ఏది మరి ఇక్కడిక్కడే తిరుగుతా, కొడుకులే తర్వాత ఎందుకు తిరుగుతా అంటే ఎందుకు ఉడుస్తాను ఇంటికి. గ్యాస్ స్టవ్ మెరిసిపోతుంది చూసావు, నూనె పడి అందుకే షైనింగ్ పెడుతుంది, షైనింగ్. తర్వాత క్లీన్ చేద్దాం, లేదు కూర చేయండి. అసలు మా ఇంట్లో బాగా అయిపోయిందో తెలుసా. నేనే ఉల్లిగడ్డ వెళ్ళిపోయాను, నేను మా ఆయనకి ఆగిపోతుంది. అమ్మో, నూనె గురించి నువ్వు చెప్తున్నావా? బా, ఇది మాత్రం గుర్తుపెట్టుకో, అండర్లైన్. నూనె ఎక్కువ ఉంటుందని అమ్మ నిన్న ఇద్దరికి ఒళ్ళు పగులుద్ది. దాంట్లో కోడిగుడ్ల కూరలో లేదా? కోడిగుడ్ల కూరలో ఉందా లేదా? మొన్న క్యాబేజ్ కూరలో ఉందా లేదా? క్యాబేజ్లో మరి ఇంకా అవునవును అంటావేంటి? కూరల్లో పోస్తాడు ఎక్కువ. మరి అంటే మీ నోట్లో పోసుకుంటామా? మేము కూరలోనే పోస్తాం. చూడు కాకరకాయలు కనిపిస్తాయి, చూపించు. మరి అవును, అందులో 20 పడతాయి. 20 ఒకటో 2 లేదా 3 మహా అయితే 5. మా ఇంటికి వచ్చే మంద తక్కువ ఉండాలిగా. ఆయన అదృష్టం ఉండాలండి, అంతే 10 మంది పెట్టాలంటే ఎవరితో కాదు. అంతే అదృష్టం ఉండాలని. ఎవరిలో దేవుడు వస్తాడో తెలియదు, తెలుసా అండి? అన్నం తినేటప్పుడు వస్తారు ఎవరో ఒకళ్ళు, ఎవరిలో స్వామివారు వస్తారో తెలియదు. స్వామివారు ఇచ్చారు, ఆయనకి పెట్టమని ఇచ్చాడేమో ఈరోజు అనుకుంటాను. మా ఆవిడ ఎప్పుడైతే ఇంట్లో అన్నం ఉండదు, ఆ రోజు అందరికి ఆకలి అయితే చేతులు వణుకుతూ ఉంటాయి, అన్నం టైంకి వండదు. నాకు టైంకి అన్నం తినకపోతే మాత్రం అసలు ఉండలేనండి. పూర్తిగా అయిపోయి కాకర ఇది నాకు టవల్గా అమ్మ నాప్కిన్ ఏది కొంచెం జిడ్డుగా ఉంది చెయ్యి. అబ్బా అది వద్దు నాకు. ఇవి చేతులదేనా? వద్దు, ఇది నాప్కిన్. నాప్కిన్స్ ఉన్నాయి చేతులకే కదా. ఇప్పుడు కాకరకాయ ఫ్రై అది అయిపోయింది, కాకరకాయ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వంకాయ చేస్తున్నా. నువ్వు మసాలా వంకాయ తింటావు కూర. మరి ఎంత అయితే అనుకున్నావు? అమ్మ అల్లం వెల్లిపాయలు తీయండి, ఒక 2 టమాటా తీయండి, అల్లం వెల్లిపాయలు తీయండి. లేదు 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 బాగుంటుంది. కాకరకాయ ఇష్టంగా ఏం తిండు, ఆలు తింటాడు. ఆలు అయితే పక్కన అడిగి మరి తింటాడు. మొక్క వేసారని చెప్పి అల్లం వెల్లిపాయలు పేస్ట్ తెచ్చారా? ఏమి
కొబ్బరికాయ ఎట్లా అది ఎట్లా వస్తుంది అనుకున్నారు మొక్క డైరెక్ట్ ఎండ్ చేస్తేనే వస్తుంది మొత్తం అంతా కాయ మొత్తం అవి పిచ్చిపల్లి చేస్తారు ఆ పువ్వన్న తిన్నారు కాదు ఏం చేసింది మట్టిలో చేసింది బా ఎక్కడే వేస్తారు ఎలా చెల్తా నీకు ఈ తెలివితేటలు? అయిపోయింది టమాటీ మొక్కలు పీకేండి అయ్యి రావు టమాట్ ఇగో ఇగో ఇది చూడు అన్నపూర్ణ పంపు తిప్పు. కంగారు మనిషి. ఓనర్ గారి వీడియో చూస్తే నేనంతా ఇట్లా చేసేస్తున్నాను చెప్తున్నా. మా ఓనర్స్ చాలా మంచి, మేము ఎప్పుడు వేస్ట్ చేయం. అల్లం వెల్లుల్లి పేస్ట్ చూసారు ఇదిగో, అల్లం వెల్లుల్లి పేస్ట్ మా ఆవిడ. ఎంత పట్టింది దగ్గర సంవత్సరం వస్తుంది ఏంటి అది 1 month అంటే గ్రేట్. ఈ మధ్య నాన్ వెజ్ తక్కువైంది, లేకపోతే అది 15 రోజులే పెట్టేసాను. చెప్పు ఏంటివి? టమాటాలు టమాటీ పసుపు వేసానండి, టమాటా ముక్కలు వేసుకున్నాను. కొంచెం పెరుగు కావాలమ్మా లాస్ట్ లో. ప్యాకెట్ ఇక్కడే ఉందా ఆంటీ? కట్ చేసా మార్నింగ్ బాక్స్ లో కానీ పాలు అవి చెప్పు ఇది మసాలా పౌడర్ ధనియా పౌడర్ అనుకుంటే. ఇంత మెత్తగా పెట్టావేంటి? గోరింటా పొడిలా ఉంది ఇది, అదేనా? ఇది ఎప్పుడు పట్టావు? అది ఇది ఓన్లీ ధనియాల పొడా? ఓకే, మసాలాలు ధనియాల లవంగాలు వేసి మసాలా పొడి. జీలకర్ర పొడి జీలకర్ర కూడా దీంట్లోనే వస్తుంది. అది వేరే అప్పుడు నల్లగా ఉంటుంది ఇదిగో. తెల్లగా పుల్లడి పెరుగు అయితే బాగుంటుంది. కొత్తిమీర తీసుకురండి. మీరు వేస్తే పచ్చిమిరకాయల పేస్ట్ కూడా వేసుకోవచ్చు దీంట్లో, లేదంటే కారం వేసుకోవచ్చు, ఎవరి విష్. కొబ్బరి పొడి కూడా వేస్తారు. పల్లి పొడి కొబ్బరి పొడి కూడా వేసుకుంటాం. నేను ఒకసారి ఏలూరులో మా అన్ని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ముస్లిమ్స్, వాళ్ళు ప్రతి కూరలో కొబ్బరి పొడి వేసారు. ఇంత మంచి టేస్ట్ వచ్చిందో. కొబ్బరి పొడి వేస్తే బాగుంటుంది. కానీ ఇప్పుడు మా దగ్గు వస్తున్న టైంలో వేయకూడదు. వంకాయకి అసలు టేస్ట్ ఏంటో తెలుసా? కొంచెం నెయ్యి వేయటం. ఇది చాలా స్పెషల్గా ఉంటుంది అనమాట. కొంచెం నెయ్యి బాగుంటుంది టేస్ట్. అమ్మా చింతపండు ఇంత కావాలి. ఇక్కడ చూపించి నన్ను చూపిస్తామా? అయిపోతే వస్తామా? నువ్వు చూపించి. చింతపండు కావాలమ్మా, కొత్తిమీర కొంచెం, లవంగాలు దాచిన చెక్క ఆల్రెడీ పొడి దీంట్లో ఉంది కాబట్టి సపరేట్గా వేయలేదు, కాబట్టి మీరు వేసుకోవచ్చు. ఒకవేళ పెరుగు పడదు అనుకుంటే జీడిపప్పు వేసుకోవచ్చు. బాదం పప్పు, కొబ్బరిని పల్లీలు వేయించి పౌడర్ వేసి గ్రేవీ వస్తుంది మనకి. మూత పెట్టుకోవాలి. మూత ఏది? దాంట్లో వంకాయ మీరు పెట్టాలి. ఇందులో ఉప్పు కారం వేసేసుకుందాం. కారం అండి, మనం కొనుక్కొచ్చిన మసాలా అయిపోయిందా మొత్తం? ఏదో మసాలా తెచ్చావు. అక్కడే ఉంటుందండి, చింతపండు దగ్గరే పెట్టి దాని అందరూ చింతపండు డబ్బా అందులో ఆడే సాల్ట్ మన టేస్ట్ అనిపించింది. లేదు, ఇప్పుడు కూడా బాగుంటుంది. మనం మసాలా వేసాం కదా.
ఉప్పు తక్కువైనా పర్లేదు, మళ్ళీ వాళ్ళు వేసుకుంటారు కాబట్టి. ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకోవాలి. చేయదు, ఉప్పు నీళ్ళలో వేసుకున్నాం కదండి. చూడండి కమురు అంతా నీళ్ళకి పట్టింది. కమురు అంటారు నల్లగా అయితే. వంకాయ కూర చేపల కూర తెలిసిన వాళ్ళకి బాగా వస్తుంది. కమురు పట్టు ఇలా అవుతుంది, మీరు ఉప్పు నీళ్ళలో వేసుకోకపోతే చేదు వస్తుంది, నల్లగా చేదు లాంటిది వస్తుంది. ఎమ్మడే ఉడికిపోతాయి వంకాయలు, పెద్ద టైం ఏం తీసుకోమన్నమాట. మా ఇంటి దగ్గర ఉండేది ఇలాంటి వంకాయ, సేమ్ కొబ్బరి బొండం లాగా ఉండేది. కాయ చెట్టు దాస్తే 1 కేజీ దాకా ఏది మళ్ళీ ఉండేది. ఆ విత్తనాలు దాచిపోయినాయి. కొబ్బరి బొండం ఇది కొంచెం మగ్గిన తర్వాత చింతపులుసు కొంచెం యాడ్ చేద్దాం. ఇవాళ మండే కాబట్టి మేము నాన్ వెజ్ ఐటమ్స్ ఏం చేయట్లేదు. కాకరకాయ చూడండి ఎంత బాగా వచ్చిందో, చేతికి తడి ఉంది ఎందుకంటే చాలా బాగా వచ్చింది. తినేటప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్తారు వాళ్ళు. కొంచెం పెంచుకుందాం. చింతపండు కొంచెం ఆల్రెడీ రెడీగా ఉంది మనకి. పర్లేదు, వేడిగానే ఉంది వాతావరణం. జాగారం చేస్తాను నా చిన్న బిడ్డ. మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. అల్లం వెల్లిపాయలు వేసాం కాబట్టి కొంచెం అడుగంటుకుంటుంటుంది. ఇంట్లో చింతపండు నీళ్ళు కొంచెం, కొంచెం ఇలా యాడ్ చేసి ఇది ఏంటంటే లోపల విత్తనాలు సన్నగా ఉంటాయి, చూడటానికి పెద్దగా కనిపిస్తుంది. బాగుంటుంది వంకాయ, తెల్ల వంకాయ. తొందరగా అది కానీ బాగుంటుంది టేస్ట్. దగ్గరికి వచ్చేస్తుంది మాది. ముక్క మునిగేంత వరకు వాటర్ పోసేస్తాయి. లాస్ట్ మసాలా, చికెన్ మసాలా అనేది మసాలా ఆల్రెడీ వేసాం కదా మనకి, చాలు. చూడటానికి బాగా కలర్ఫుల్గా ఉంది. అదే ఉడుకుతుంది, 5 minutes అయిపోతుంది. మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే అల్లం వెల్లిపాయలు వేసాం కదండి, వాడి కొట్టుకుంటూ ఉంటాయి. చిన్నగా కలుపుకోవాలి, మరి ముక్కు గుజ్జు గుజ్జు అయిపోలా కలుపుకూడదు. స్టవ్ తగ్గించుకొని పెట్టుకున్నానండి. సన్నటి మంట మీద ఉడుకుతుంది అనమాట. ఎప్పుడైనా సరే సన్నటి మంట మీద ఉడికితేనే టేస్ట్ ఉంటుంది. ఈ గట్టిగా ఉన్న ముక్కు చూసారా, ఇది కొంచెం ఇట్లా మెత్తగా కావాలి. ఇక్కడ మందారం చెట్టు కూడా మొక్క ఇంట్లో అది ఎక్కడ ఎదుగుతుంది, ఎప్పుడు పువ్వులు ఇస్తుంది చెప్పు. ఏ మొక్క కనిపిస్తే ఆ మొక్కని పీక్కొచ్చి ఈ కుండీలలో పెట్టేస్తుంది మా ఆవిడ. కొమ్మని ఆడుకుంటుంది మందారం కొమ్మ. గులాబీ ఇది కూర్చుంది ఎవరు? అదే అడిగా, చూసి ఎవరు కూర్చారు, మళ్ళీ నేను కూర్చారు ఎందుకు. బజ్జీ ఆకులు వేసారు, బజ్జీ వామాకు, వాటిని మేము బజ్జీ ఆకులు అనుకోం. మెరాకిల్ చెట్ట, కిడ్నీలో రాళ్ళు కడుగుతాయి అంటారు. కిడ్నీలో రాళ్ళు ఇది చచ్చిందిగా ఇంకెందుకు.
టైం వేస్ట్ పుచ్చిపోయింది అసలు ఇందులో ఇంకేం లేదు. మళ్ళీ అంటే వస్తాయి వచ్చినా కానీ వస్తాయి. అయిపోయిందా? అది ఫుల్లా ఉంటది. పప్పులు వేసుకుంటారు, పచ్చడి వేసుకుంటారు, రోజు ఒక ఆకు మీద కంటున్నది అని చెప్తే నేను అప్పటి చేసేది. మామే ఉన్నప్పుడు రోజు తినేవాళ్ళు. నాన్న తినేవాడు. దాని పేరు నాన్న చెట్టు అని కూడా పెట్టాను నేను చాలాసార్లు. ఇది మా నాన్న చెట్టు అని. ఖమ్మంలో అయితే బాగా వచ్చినాయి బయట. హెల్తీ బాగా ఫాలో అయ్యేవాడు నాన్న. మెంతులు నవలటము బాగా కేర్ తీసుకునేవాడు. ఇంకొంచెం మగ్గాలండి, ఇంకొంచెం మగ్గితే టేస్ట్ వస్తుంది. సన్నటి మంట మీద మగ్గిస్తున్నా, అందుకే దగ్గర నుండి చూసుకుంటున్నా. బ్లాగ్ చాలా పెద్దగా ఉంది కానీ చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అయిపోయిందండి. ఇంకా మనం మరీ మెత్తగా వద్దు, కొంచెం తగలాలి వంకాయ. ఇలా ఉంటేనే తగులుతుంది. మెత్తగా అయిపోయింది ఆల్రెడీ, మెత్తగా అయింది. మనం దింపేసుకోవడమే ఇంకా. చూడండి ఇది కొంచెం పొట్టు దళసరిగానే ఉంటుంది. జరగ చేయికి కల్పన కావాలి. అన్నపూర్ణమ్మ ఫేవరెట్ వంకాయ, నా ఫేవరెట్ వంకాయ, మా యోధ ఫేవరెట్ వంకాయ, మా అక్క ఫేవరెట్ వంకాయ. ఏ వంకాయ అయినా సరే వంకాయ ఇష్టం బాగా. వంకాయ ఉంటే అదొక ఎలాంటి ఆనందం. దానికి ఓమై గాడు ఎందుకు చేసి పెడతాను. దసరా కాలంలో మీరు అసలు చికెన్ బిర్యానీ చేయలే, మటన్ బిర్యానీ నా రకం ఎట్టిన తర్వాత మటన్ బిర్యానీ తిన్నాను, చికెన్ బిర్యానీ తిని రేపు చేయండి. మటన్ బిర్యానీ అది చికెన్ బిర్యానీ చేసి పెడతాను. మా వాడికి చికెన్ బిర్యానీ అనిపిస్తుందంట. మైక్ నా దగ్గర ఉంది, మీకు అర్థమవుతుందో లేదో అందుకే. బిర్యానీ తినక మీరు చేసే బిర్యానీ ఓకే. మటన్ చేయలేదు కూడా, మటన్ బిర్యానీ అనుసారి ఎప్పుడు చికెన్ చికెన్ మటన్. టైం ఎంత అయింది అమ్మ? అన్నీ పెట్టేసుకుని అన్నం. సో చాలా చాలా బాగా టేస్ట్గా కుదురుతుంది. ఒకసారి మీరు వీలైతే ట్రై చేయండి. ఓకేనా అండి? బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. మా వైడి టీవీ ఛానల్ చూస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్. అలాగే నేను చెప్పాను కదండి, నాకు ఇద్దరు ఫ్రెండ్స్లో వాళ్ళు చాలా ఇంపార్టెంట్. నాకు వాళ్ళిద్దరు నా జీవితానికి వాళ్ళిద్దరు ఎప్పుడు ఇంపార్టెంటే, ఫయాజ్ అండ్ మధు. దాని తర్వాత వచ్చిన రిలేషన్స్లో కూడా మా రేణు కూడా, అలాగే మహేష్ వాళ్ళు కూడా. సో ఫస్ట్ వీళ్ళిద్దరు తర్వాత అలాగే మా అనిల్ గారు, మా ఉదయ్, వీళ్ళందరూ కూడా ఉంటారు నా లైఫ్లో. అందరూ ఉన్నారు. అందరు నువ్వు కాదు సొంత మన అంటే మన ఇద్దరు మా లైఫ్లో. సో అందరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా పేర్లు మిస్ అయ్యి ఉంటే వెరీ సారీ. బాయ్ బాయ్.